రెడ్డిక జిహెచ్ఎంసీ ఆఫీస్ లో ఎమ్మెల్సీ శ్రవణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఇచ్చినటువంటి ఒక గజెట్ ఏదైతే ఉందో అది అత్యంత దుర్మార్గమైనటువంటి రాజ్యాంగ నిబద్ధత లేనటువంటి జిహెచ్ఎంసీ యాక్ట్ 1996 ను తుంగలో తొక్కుతూ వాళ్ళు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ లో కూర్చొని దొంగలు కలిసి దేశాలు పంచుకున్నట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మొత్తం గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఒక 20 మున్సిపాలిటీస్ తర్వాత 7 కార్పొరేషన్లను ఒక నియంతృత్వ ధోరణితో మెర్జ్ చేయటమే కాకుండా ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు 300 డివిజన్లకు పెంచినటువంటి ఒక పరిస్థితి చూస్తా ఉన్నాం. దీనికి ఏమాత్రం కూడా 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో దాని నిబద్ధత లేదు. 1996 జిహెచ్ఎంసీ యాక్ట్ కి సంబంధించిన నిబద్ధత లేదు. కేవలం అనుమూల రాసినట్టుగా కనబడతా ఉంది కానీ అంబేద్కర్ రాజ్యాంగ నిబద్ధతతో చేసినట్టుగా కనబడతలేదు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే చట్టం ఒక ఊరంతా ఒకదారి ఉలిపికట్టు ఒకదారి అన్నట్టుగా ఇవాళ మున్సిపల్ శాఖ మాత్యులు గాని మంత్రిత్వ శాఖ గాని లేకపోతే జిహెచ్ఎంసీ అంతా కూడా ఇవాళ 1,34,00,000 పాపులేషన్ ఉంది అని చెప్పని జిహెచ్ఎంసీ చెప్తా ఉంది. రూల్ ప్రకారంగా యావరేజ్ 300తో కనుక డివైడ్ చేసినట్టయితే యావరేజ్ 44,667 మంది ఒక్కో డివిజన్ లో ఉండాలా పాపులేషన్. అయితే రూల్ ఏం చెప్తుంది అంటే కొన్ని చోట్ల వేరియన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ వేరియన్సెస్ 10% ఎక్కువ గానీ 10% తక్కువ గానీ ఉండొచ్చు అని చెప్తుంది. అంటే దాని అర్థం ఏంటి? అయితే 44,000 ఉండాలా, లేదు 40,000 ఉండొచ్చు, లేదు 50,000 ఉండొచ్చు. కానీ కొన్ని డివిజన్లలో 20,000, 16,000, కొన్ని డివిజన్లలో 60,000 ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఒక పార్టీని గెలిపించాలనో లేకపోతే వాళ్ల రాజకీయ ఆధిపత్యాన్ని సంపాదించుకోవాలని చెప్పని రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ అండ్ కాంగ్రెస్ పార్టీ ఆలోచించిందో మొత్తానికి కూడా ఇది ఒక లోపభూయిష్టంగా చేసినారు. మీరు గనక గమనించినట్టయితే ఎంత ఆదర జీవో 9 బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు గిట్లనే ఆగమాగమైనరు. మూతోడు జవాబు లెక్క హైకోర్టులో జీవో 9 కొట్టివేసినారు. ఇవాళకి కూడా కోర్టులో మూలుగుతా ఉన్నది. దీన్ని కూడా కోర్టులో కొట్టివేసేటువంటి ఒక చిల్లర నిర్ణయం ఈ ప్రభుత్వం అంటే 2వ తారీఖు నాడు ఆర్డినెన్స్లు పట్టుకొచ్చినారు. ఏది 27 మున్సిపాలిటీలను మున్సిపల్ కార్పొరేషన్లు మెర్జ్ చేసేటువంటి ఒక నిర్ణయం ఆ ఆర్డినెన్స్ 2వ తారీఖు నాడు వస్తుంది. 9వ తారీఖు నాడు డీలిమిటేషన్ తను వస్తాయి. ఇది ఎట్లా సాధ్యం అవుతుంది అనేటువంటిది మానవ మాత్రలకు సాధ్యం కానటువంటిది. కనీస డాక్యుమెంటేషన్ గానీ కన్సల్టేషన్ గానీ మ్యాప్స్ అప్రాప్రియేట్ గా డిజైన్ చేయటం గానీ ఏమీ లేదు. వాళ్ళు గెజెట్ లో ఇచ్చినటువంటి ఒక వివరాలు కనుక చూసినట్టయితే ఇవాళ ఇక్కడికి వస్తే ఈ మ్యాప్ ఇచ్చినారు, ఇవాళ ఇక్కడికి వస్తే ఈ మ్యాప్ చూపెట్టినారు. ఈ మ్యాప్ కూడా మీరు చూసినట్టయితే ఈ మ్యాప్ లో వార్డ్ నెంబర్ 1 సైజ్ చూడండి. ఇక్కడ వార్డ్ నెంబర్ 1 సైజ్ ఎంత ఉంది, ఆ మధ్యలో ఉన్నటువంటి ఒక సైజ్ ఎంత ఉంది. అదే పద్ధతిలో టెరిటోరియల్ ఇంటిగ్రిటీ లేదు. ఇష్టం వచ్చినట్టు ఒకటి పెద్ద సైజు ఇంకోటి చిన్న సైజు. అదేవిధంగా పాపులేషన్ లో కూడా 16,000, 60,000, 20,000, 30,000, 40,000, 50,000 చెట్ల మీద ఇస్తార్లు కుట్టినట్టుగా ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ చేసినారు. మొత్తం ఇది జిహెచ్ఎంసీ యాక్ట్ తూట్లు పడిచే విధంగా తుంగలో తొక్కే విధంగా ఈ మొత్తం వ్యవహారం అంతా నడిపారు. మేము జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి నిన్న కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం, ఇవాళ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. నిర్మాణాత్మకంగా జరిగిన ప్రతి తప్పును కూడా ఎట్లెట్లా ఒక్కొక్క రూల్ ఎట్లా వైలేట్ చేసినారు, దీన్ని వెనక్కి తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే మేము అడిగినాం, అయ్యా మరి ఈ 300 డివిజన్లు ఎవరు చేసినారు అంటే గమ్మత్ ఏంటంటే మేయర్ గారు చెప్పిండ్రు. నవ్వుతున్నారు కూడా. మేయర్ గారు చెప్పిండ్రు, డిప్యూటీ మేయర్ గారు చెప్తా ఉన్నారు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగర్ గారు చెప్తా ఉన్నారు మాకైతే తెలియదండి ఎట్లొచ్చినాయో 300 అని చెప్పని. అంటే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ హైదరాబాద్ కి ఆమెకే తెలియదు. మరి కమిషనర్ గారు కూడా తెలుసా తెలియదా తెలియనటువంటి ఒక పరిస్థితి. మొత్తం మీద కథ ఏందా అంటే దొంగలు కలిసి దేశాలు పంచుకున్నట్టుగా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వాళ్ళతో చేయించారు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, మున్సిపల్ శాఖ మంత్రి కాబట్టి, వాట్ ఈస్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్? అది ఒక రిటైర్డ్ ఆఫీసర్ల అడ్డా, అది ఒక అడ్వైజరీ బాడీ, అది కేవలం జీవో ద్వారా మాత్రమే ఫంక్షన్ అవుతున్నటువంటి ఒక సంస్థ. ఇది దాని ద్వారా ఒక రాజ్యాంగ ప్రక్రియ ఎట్లా చేపడతారు మీరు? వాట్ కైండ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ శాంటిటీ అంటే నీకు తొత్తులుగా పనిచేసేటువంటి ఒక సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తో నీ ఇష్టం వచ్చినట్టుగా
మొత్తం డిమార్కేషన్ చేసుకొని డీలిమిటేషన్ చేసుకొని ఇవాళ ఒక ప్రజాస్వామికంగా ఇవాళ ఈ యొక్క దుర్మార్గమైన చర్యకు పాల్పడ్డారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒక విషయం మీడియా మిత్రులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ డీలిమిటేషన్ కదా ఏమైతుంది అంటే డీలిమిటేషన్ విల్ డిఫైన్ ద డెవలప్మెంట్. డీలిమిటేషన్ ఆల్సో విల్ బికమ్ ద బేసిస్ ఫర్ ది ఫోర్త్ కమింగ్ ఎలక్షన్స్. అంటే ఓటర్ల యొక్క హక్కును కూడా కాల రాసే విధంగా, ఒక డెమోక్రాటిక్ స్పిరిట్ ను దెబ్బతీసే విధంగా, ప్రజాస్వామ్యం మీద గౌరవం లేకుండా ఈ చిల్లర వ్యవహారం నడిపారు. ఎట్లయితే వెలగొట్టిందో జియో 9 విషయంలో, నాకు తెలిసి ఈ బడ్జెట్ విషయంలో కూడా హైకోర్టు దవడ వెలగొడుతుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. సరే, కోర్టుల దాకా పోతారు, ఎవరో పోతారు, కొట్లాడతారు. అసలు మీ తెలివి ఎక్కడ పోయింది? మీరు ఎందుకు అనుమల రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉన్నారు? ఎందుకు నియంత్రిత ధోరణితో పనిచేస్తా ఉన్నారు? ఎందుకు ఇష్టారాజ్యంగా మీరు జీవోలు పట్టుకొచ్చి ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు? ఒక పక్కన ప్రజాపాలన అంటేని, పారదర్శక పాలన అంటేని, మీరు ఇన్ని రకాలుగా రాహుల్ గాంధీ ఏమంటాడు, దేశమంతా జై సంవిధానం చెప్పని రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు. గమ్మత్ ఏంటంటే 74వ రాజ్యాంగ అధికరణ, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 73rd and 74th రాజీవ్ గాంధీ పెట్టిన పార్టీలో ఉంటారు. ఆయన పట్టుకొచ్చినటువంటి ఒక 74 యొక్క రాజ్యాంగ అధికారాన్ని తుంగల దొక్కే పరిస్థితి చేస్తా ఉన్నారు. ఇది ఒక అపహాస్యం, రెడిక్యులస్ ఆఫ్ డెమోక్రసీ, రెడిక్యూలింగ్ ద కాన్స్టిట్యూషన్. మొత్తానికి దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒకవేళ గనక ఈ గజెట్ ని వెనక్కి తీసుకోకపోయినట్టయితే ఒక డెడికేటెడ్ కమిషన్ ద్వారా, కాన్స్టిట్యూషనల్ శాంటిటీ ఉన్న డెడికేటెడ్ కమిషన్ ద్వారా గనక ఈ మొత్తం ఎక్సైజ్ గనక జరిపి మళ్ళా ఒక న్యాయబద్దంగా, రాజ్యాంగబద్దంగా జరగకపోతే తప్పనిసరిగా మేము కోర్టు తలుపులు తడతాం. ఇదంతా దొంకతెరుడు ముచ్చట్లు అవన్నీ. ఆ జియో మీరు చూసిండ్రా? మీరు చూసిండ్రా జియో? ఏదైతే కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 31 వరకు ఈ ఎక్సైజ్ కంప్లీట్ చేయాలా అని చెప్పని మా సోదరులు అడుగుతున్నాడు. లోపల కూడా అలాగే చెప్పిండ్రు. మీరెవరన్నా చదివినరా? కార్పొరేటర్లు చదవలే, ఎమ్మెల్యేలు చదవలే. నాకు తెలిసి కమిషనర్ గారు, మేయర్ గారు చదివినరో చదవలేదో నాకు తెలియదు. అది మాత్రం సాకుగా చూపెడతా ఉన్నారు. మోసం చేయడానికి వాళ్ళ 100 సాకులు చూపెడతా ఉన్నారు. కానీ న్యాయం చేయడానికి న్యాయబద్దమైన చట్టాన్ని తుంగలో దొక్కుతా ఉన్నారు.